కట్టి జరుగు మాకు దారి పో. కాళిక వదిలే, రేవో కార్ సైడ్ నుంచి తీసుకెళ్ళు. అదుగో వచ్చింది మహారాణి. మంచి సమయానికి ఎంట్రీ ఇచ్చింది. అచ్చం మదర్ ఇండియాలా వచ్చింది. తన కొడుకులకు స్వాగతం చెప్పడానికి. హాస్పిటల్కి వెళ్ళడానికి టైం లేదా, లేక మర్చిపోయావా నీకు 2 కొడుకులు ఉన్నారన్న విషయం? నైనా వెళ్ళి హారతి బళ్ళని తీసుకురా. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. తర్వాత రెడీ అయ్యి కిందకి రండి. మనం ఇంట్లో శాంతి పూజ చేయిద్దాం. ఈ పూజ ఎందుకు చెప్పు? తను ఎలాంటిదో మీకు తెలుసు కదా. ఇంట్లో ఏది జరిగినా తను తిన్నగా పైకి వెళ్తుంది. పైకా? అంటే తను భగవంతుడిని స్మరించుకోవటానికి గుడికి వెళ్ళి ఉంటుంది. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి. లేదు, ఇప్పుడేం అవసరం లేదు. ఇద్దరికి పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారు. ఇంత పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని వచ్చినందుకు పూజ కాదు, పార్టీ చేసుకోవాలి కదా. జయంతి అమ్మమ్మ, ఈ పూజ చేయటం వల్ల ఇంట్లో శాంతి లభించొచ్చు, అలాగే అందరికి ప్రశాంతత దొరకచ్చు. మోహిని, ఈ పూజ ఎందుకు చెప్పు? అంటే అంత అవసరమా? అవసరమే అపరంజిత. అవునానమ్మా, నాకు కూడా పూజ చేయాలనిపిస్తుంది. అలాగా? కాలం మారిపోయింది. పిల్లలకు పూజ కావాలట, పెద్దవాళ్లకు పార్టీ కావాలట. కానీ ప్రస్తుతం అయితే అందరికి విశ్రాంతి చాలా అవసరం. మీరంతా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళండి. ఓకే, విశ్రాంతి తీసుకోవడానికి నేను వెళ్తాను. పదండి. ముందు మోహిని కనపడకుండా పోయింది. ఇప్పుడు ఇంట్లో శాంతి పూజ ఏదో జరుగుతోంది. మోహిని, నువ్వెక్కడికి వెళ్ళావు? పంతులు గారితో మాట్లాడడానికి కాదు, కాళికని కలవడానికి. నా అనుమానం నిజమే. కాళీ మళ్ళీ తిరిగి వచ్చింది. పూజ చేయించడానికి వచ్చింది. అంటే ఇది సాధారణ పూజ అయ్యుండదు. ఈ ఇంట్లో గాలి నాకేదో చెప్తోంది. ఇక్కడ ఏదో ఉంది, ఏదో చెడు గాలి. ఇక్కడికి ఏదో దుష్టశక్తి వచ్చినట్టుంది. మీరు నిజమే చెప్పారు. బ్రహ్మ రాక్షసుడు తిరిగి వచ్చాడు. నాకు తెలుసు కాళిక, ఇక్కడేదో ఉందని నీకు వెంటనే అర్థమవుతుందని నాకు తెలుసు. కాళిక, నాకు సహాయం చేస్తావు కదా? ఆ బ్రహ్మ రాక్షసుని బయటికి పంపించు. తన అడ్డు తొలగించు కాళిక. అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను. తను ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉన్నాడు. కానీ దానికి ముందు మీరు నేను చెప్పిన సామానంతా తీసుకొని రావాలి. నేనేం చెప్పాను మీకు అన్నీ గుర్తున్నాయి కదా? కాళిక ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తుందని నాకు తెలుసు. సింధూరం, సింధూరం ఏది? అయితే అమ్మ కమలాపురం వెళ్ళిందని నీకు తెలుసు కదా రాక్షసి? లేదు, నిజంగా నాకు తెలియదు. ఆవిడ నాతో సహాయం తీసుకొస్తానని మాత్రమే చెప్పెళ్ళారు. కాళికను చూసినప్పుడు నాకు అర్థమైంది ఆవిడ కాళిక దగ్గరికి వెళ్ళారని. నాకు సంతోషంగా ఉంది అమ్మ మీద నీకున్న నమ్మకం చూసి. రిషి, నిన్న పరిస్థితిలో చూసి నేను చాలా భయపడ్డాను. నాకేం అర్థం కాలేదు కూడా. ఎవరిని నమ్మాలో నాకేం అర్థం కాలేదు అసలు. అందుకే నేను అన్ని విషయాలు ఆంటీకి చెప్పాను. సరే, నాకు విషయం చెప్పు రాక్షసి. నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? అంటే నీకు నా గురించి చాలా జాగ్రత్త ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తావు? అంటే 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 నీకు తెలుసు ఇదంతా నాటకం అని నీకు తెలుసు కదా. నాటకంతో ఇదంతా మొదలైంది. పైగా నువ్వే చెప్పావు ఇదంతా ఒక నాటకం అంతే అని. నేను చెప్పాను. అవును రిషి, నువ్వు కూడా చెప్పావు కదా. కానీ ఇప్పుడు నేను మాత్రమే చెప్పినట్టు చెప్తున్నా. కాదు, ఈ మాట నేను కాదు, ఈ మాట నువ్వే ప్రతిరోజు పదే పదే అంటూ ఉంటావు. ఇదంతా ఒక నాటకం, కేవలం నాటకం, అంత నాటకం అని. నా ఉద్దేశం అది కాదు తను. మరి నీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ రిషి, చెప్పు, ఏంటో నీ ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నావు? మౌనంగా ఎందుకుంటున్నావు? చెప్పు. అంటే నీతో ఒకటి చెప్పాలి అనుకున్నాను. నువ్వు ఇదంతా చాలా సీరియస్గా చేస్తున్నావు. జయంతి నాన్నమ్మ చెప్పారని నువ్వు వ్రతం చేసావు, ఉపవాసం చేసావు, నమ్మకంగా పూజ చేసావు. అందుకే ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను ఎదుటిన సింధూరం పెట్టిన, ఐ మీన్ నువ్వు కోరుకుంటేనే.
నేను కోరుకుంటేనా? అవును. వద్దు, నేను కోరుకోవడం లేదు. ఎందుకు? నేనేం బ్రహ్మరాక్షసుడిని కాదు ఈ ఎర్రని కుంకుమ చూసి నీ మీద పడి దాడి చేయడానికి. కాదు, నువ్వు బ్రహ్మరాక్షసుడు కాదు. కానీ ఈ సింధూరం చాలా విలువైంది. ఒక నమ్మకం. నువ్వు నిజంగా నమ్మితే అప్పుడు నా నుదుటిన పెట్టు, లేదంటే వద్దు. సింధూరమే కదా రాక్షసి, ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? నీకు సింధూరం పెట్టాలి అంతే కదా. చూడు, పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు. నాతో పెట్టించుకుంటే నీకేం ప్రాబ్లం? ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నాటకాలు? నేను ఇంతవరకు అదే చేస్తూ వచ్చాను కదా. నాటకాలు వేయడం అంటే నాకు సంతోషంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే చేస్తూ వచ్చాను. అవునా? ఇంకేముంది? అన్ని నాటకాలే. నీకు ఆచారాల మీద నమ్మకం లేదు, కానీ నాకుంది. నీతో గొడవ పడి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే నేను భరించలేను. కాసేపట్లో కిందకొచ్చే రిషి. అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు. కాస్త మంచిగా ఉంటే చాలు, సినిమా మొదలు. కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అలాగే ఆలోచించుకో, కానీ నా మనసు బాధ పెట్టాలని మాత్రం అస్సలు అనుకోకు. నేను ఇలాంటివేవి పట్టించుకోను. మల్హోత్రా, నీ భార్య పిచ్చిదైపోయిందా లేక నువ్వే తన్ని పిచ్చిదాన్ని చేస్తున్నావా? అక్కడ తను పూజ చేస్తుంది, అయినా నువ్వు తన్ని ఆపడం లేదేంటి? పిన్ని గారు పూజే కదా చేస్తుంది, శాంతి పూజ ప్రశాంతంగా జరగనివ్వండి. ముందు నీ అశాంతిని తగ్గించి, అంటే నీ భార్య మోహిని కాస్త శాంతించేలా చెయ్యవు. పైగా నువ్వే తన్ని సమర్థిస్తున్నావు. చూడు, నువ్వు తన భర్తవి. తనకి తన స్థానం చూపించు. అసలు అక్కడ జరిగింది కేవలం ఒక యాక్సిడెంట్ అంతే. నేను ఒప్పుకుంటాను. నన్ను మీరు క్షమించాలి. ఈ విధంగా నేను మధ్యలో మాట్లాడకూడదు. కానీ నాకేమనిపించిందో అది చెప్పాలనుచ్చా. మన బిజినెస్ గ్రూప్లో అందరూ ఏమనుకుంటారు? మనకు మూఢనమ్మకాలున్నాయనా? కానీ ఈ కాలంలో కూడా మనం నమ్మటం ఏంటి? మల్హోత్రా, ఓవైపు మనం కమలాపురంలో ఉన్న భవనాన్ని అమ్మాలనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ మూఢనమ్మకాలున్నాయి. కానీ మరోవైపు ఈ పూజ మన గురించి కూడా ఈ ఊరు అలాగే అనుకుంటుంది. చూడు, నాకు తనుజ ఎవరో తెలీదు, కానీ ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నాకేమనిపిస్తోంది అంటే తనే మోహినికి ఇవన్నీ చెప్పి పూజకి తనే సపోర్ట్ చేస్తోంది అనిపిస్తోంది. సరేలే, నేను చూస్తాను, ఏదో ఒకటి చేస్తాను. కానీ ప్లీజ్ ఈ పూజను మాత్రం జరగనివ్వండి. మల్హోత్రా, నువ్వు నా మాటలు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? జయంతి ఆంటీ ముందు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అన్నిటికీ నేనున్నా అంటుంది. ఆవిడకి అసలు బుర్ర లేదు. మీరందరూ వచ్చి కూర్చోండి, పూజకు సమయం అయింది. కానీ ఇప్పటి వరకు అప్పు జయంతి అయితే రాలేదే. మనం పూజను మొదలు పెడదాం. రావాలనుకునేవారు పూజకి తప్పకుండా వస్తారు.
అపరంజిత, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. చూడు, నువ్వు ఇక్కడ కమలాపురంలో ఉన్నావు కదా, మరి నీకేం గుర్తు రావట్లేదా? మోహిని అందరినీ భయపెట్టించేది కదా, మరి తనే భయంగా ఉందేంటి? చూడా ఆంటీ, నాకైతే ఏం గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నాకేం గుర్తుకు రావట్లేదు. ఒకటైతే గుర్తుంది. ఏంటి? మోహిని ఉంది కదా, తను మొదటి నుండి ఇలాగే ఉండేది. తన్ని బాగా ఏడిపించేవాళ్ళం, తన్ని చూసి నవ్వుకునేవాళ్ళం, కాస్త మారవని చెప్పేవాళ్ళం ఈ కాలం మనిషిలాగా. కానీ చూడండి, ఇప్పటికి కూడా పల్లెటూరు దాల్లా ప్రవర్తిస్తుంది. ఈ ఊరి వాళ్ళు ఎలా చేయమని చెప్పారో అలాగే పూజలు పునస్కారాలు చేస్తారు. నోరు మూసుకో రాక్షసి. చూడు, నాకు పూజలంటే అంత నమ్మకం ఉండకపోవచ్చు, కానీ నీకు పూజలు పునస్కారాలంటే కాస్త ఎక్కువగానే ఎలర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి విషయం? లేదంటే అది డోలు. అయ్యో, ఇదే పూజ. ఆ రాత్రి ఇలాంటి డోలే వాయించారు. నాలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. ఈ రోజు మళ్ళీ నాలో రాక్షసుడు బయటకు వస్తాడు. ఈ డోలు నా గుట్టు బయట పెట్టేలా ఉంది. అంటే ఈ పూజ నా కోసమే చేస్తున్నారన్నమాట. లేదు, నేను ఈ పూజ జరగనివ్వను. అపరంజిత, ఇదేంటి? అసలు తనకేమైంది? అలా వెళ్ళిపోయిందేంటి? అంత కాని మాట నేనేమన్నానని? అమ్మా కాళికామాత, ఈ ఇంట్లో ఉన్న రాక్షసుండి వెతికి బయటికి వెళ్ళగొట్టు తల్లి. అమ్మా కాళీమాత, నువ్వు కాళికాదేవి, చీకటిని నాశనం చేసేదానివి. రా అమ్మా, వచ్చి మాకు సహాయం చెయ్యు, మాకు సహాయం చేయండి అమ్మా కాళిక. అమ్మా కాళికామాత, జై జగదంబ, జై జై జగదంబ.
ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపండి. తలుపులు కిటికీలు తెరవండి. నాకు ఊపిరాటం లేదు. లేదు, తలుపులు కిటికీలు తెరవకండి. వాడొస్తున్నాడు. బ్రహ్మరాక్షసుడు బయటకు వస్తున్నాడు. ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అత్తయ్య దయచేసి కాసేపు ఆగండి. ఈ పూజను పూర్తిగా జరగనివ్వండి. ఇంకా కూర్చుని ఏం చేస్తున్నావు? పైకి లే, ముందు కిటికీలు తెరువు. అయ్యో వద్దు వద్దు. డోర్ వాయించే వాళ్ళు వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. దయచేసి మీరు అలా చేయకండి. తను ఉన్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడే ఉన్నాడు. ఎవరున్నారు? ఏయ్, నోరు మూసుకో. నీ పిచ్చి మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు. నీ కమలాపురాన్ని ఇక్కడ తీసుకురా. ఒక నిమిషం, తనే చెప్తుంది. ఎవరున్నారు అక్కడ? అత్తయ్య, బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు? వాడు దయాదాక్షిణ్యం లేని ప్రమాదకరమైన రాక్షసుడు. ఏంటి? ఎప్పుడైనా ఒక జంతువు ఒక వ్యక్తి ఆత్మను తన వశం చేసుకుంటే అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మరాక్షసుడిగా మారతాడు. అత్తయ్య, నేను అబద్ధం చెప్పడం లేదు, నేను నిజం చెప్తున్నాను. స్వయంగా నా కళ్ళతో చూశాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న అందరూ చూశారు. చెప్పండి. నేనేమి చెప్పను. మోహిని, నీకు మైండ్ పనిచేయడం లేదు. అలాంటిదేమీ లేదు. చూడు, ఇదంతా నీ భ్రమ అంతే, ఇంకేం లేదు. నాన్న ఏమన్నారు మీరు? ప్లీజ్. నేను ఇవన్నీ ఆపాలి, తప్పదు రిషబ్. ఈ పూజలు మంత్రాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మోహిని, నువ్వు నాకు శాంతి పూజ చేయిస్తున్నానని చెప్పావు కదా. ఇది శాంతి పూజలా లేదు, ప్రేతాత్మ పూజలా అనిపిస్తుంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావా? అమ్మమ్మ, ఈ పూజ చేస్తే అంతా సర్దుకుంటుంది. అందుకే మేము ఈ పూజ చేస్తున్నాం. ఇంకేం చెప్పకు మోహిని. నీ బుద్ధి గడ్డి తింటుందా ఏంటి? అసలు నీకేమైంది? అందరినీ భయపెడుతూ నువ్వు ఈ పూజలు మొదలు పెట్టావేంటి? అత్తయ్య, నేను భయపెట్టడం లేదు, కానీ పూజ చేయడం చాలా అవసరం. మీరు మౌనంగా ఉన్నారంటని నోరు తెరిచి చెప్పండి. కమలాపురంలో మీరున్నారు కదా, అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. అన్నయ్య ఈయన చెప్పడం లేదు, కనీసం మీరైనా చెప్పండి. మోహిని, ఇప్పుడు నాకు కూడా నీ మైండ్ పూర్తిగా పాడైపోయిందేమో అనిపిస్తోంది. ఈ పిచ్చి మనిషిని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పండితురాలాగా కూర్చోబెట్టావు. ఏం జరుగుతుంది ఇక్కడ? అలాగే ఈ పూజా వగేరా ఏంటి మోహిని? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మోహిని, నిజంగా చాలా తప్పు. చూడండి, తప్పు ఆవిడ కాదు, తప్పు మీరు చేస్తున్నారు. అందరూ నోరు మూసుకోండి. ఇది నా సొంత ఇల్లు. నేను చెప్తున్నాను, నా ఇంట్లో ఈ పూజలు జరగడానికి వీల్లేదు. అర్థమైంది అందరికీ? అత్తయ్య, ఇక ఆపండి. అలాగే నువ్వు దయచేసి నీ తంత్రాలు మంత్రాలు తీసుకుని వెంటనే వెళ్ళిపో ఇక్కడి నుంచి. చూడండి, నేను వెళ్ళిపోతాను, కానీ ఆ రాక్షసుడు మీ ఇంట్లో నుండి తను వెళ్ళడు. నా మాట వినండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మంచిది, నేను చెప్తున్నాను కదా, ఈ ఇల్లు నాది, నిర్ణయం కూడా నాది. తప్పు అంటూ ఉంటే నాదే అవుతుంది, సరేనా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అత్తయ్య, వెళ్ళమంటున్నానా? చెప్పేది వినండి. అత్తయ్య, అత్తయ్య, వెళ్ళు. నా మాట వినండి. చాలు. అంకుల్, ప్లీజ్ అంకుల్, మేము చెప్పేది వినండి. నేనేం వినదలుచుకోలేదు. నేను ఇంకేం విన్ను, అంతే. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు, అందరిలో కలిసి తిరుగుతున్నాడు. నేను ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కాళిక నన్ను బయటికి పిలిచిందని నేను ఒకసారి రిషికి చెప్పాను. రిషి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. తను ప్లీజ్, నేను మాట్లాడడానికి ఏమీ లేదు. రిషి, చూడు, నేను నీతో గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నిజానికి ఇంట్లో జరిగిందంతా బ్రహ్మరాక్షసుడి కోసం. నాకు తెలుసు, ఇదంతా బ్రహ్మరాక్షసుడి కోసం, కేవలం బ్రహ్మరాక్షసుడి కోసమే. ఏంటి? ఏం తెలుసు నీకు? ఇదే, పెళ్ళెందుకు చేసుకున్నాం? బ్రహ్మరాక్షసుడి కోసం. దీన్ని ముందుకు ఎందుకు నడిపిస్తున్నాం? అది బ్రహ్మరాక్షసుడి కోసమే. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదు. బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చాడని నేను నీకు ముందే చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట నమ్మలేదు. పైగా నన్నే ఎగతాళి చేసావు. ఇప్పుడు నమ్ముతున్నావు. అవునవును, ఇప్పుడు ఎందుకు నమ్మవు? ఎందుకంటే తను నీ మీద దాడి చేశాడు కనుక నువ్వు నమ్మక తప్పదు. మరి నేను ఇక్కడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాల్సింది పోయి ఎదురు తిరిగి నా అవసరం కావాల్సి వచ్చిందా? నువ్వే మహాత్మురాలు కదా, నాకు కనీసం నుదుటిన సింధూరం పెట్టడానికి కూడా రాదు కదా. నేను బ్రహ్మరాక్షసుని పట్టుకోవాలా? ఇంకేం చెప్పకో. బ్రహ్మరాక్షసుడిని నేనెందుకు పట్టుకోవాలి? నేను వాడిని పట్టుకోను. వెళ్ళు. చాలు, ఎక్కువైంది. తను నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నోరు మూసుకొని ఉండు. ఎక్కువ ఎమోషనల్గా రిలేషన్ పెంచుకోకు. తర్వాత ఎక్కువగా నువ్వే బాధపడాలి. నా మాట ఎవరు నమ్మడం లేదు. ఎవరు నాకు తోడుగా లేరు. ఈయన కూడా అలా. రాఖీ చనిపోయిన తర్వాత
ఆయన కూడా నన్ను ఈ విధంగా అంటుంటే నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. చాలా ఒంటరిదాన్ని, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ.